హాయ్ హలో అండి. శనగపప్పు కర్రీ ఎప్పుడైనా తిన్నారండి? ఈ రోజు అయితే చాలా వెరైటీస్ చేశాను. శనగపప్పు కర్రీ, బీరకాయ కర్రీ, ఇంకా పప్పు చారు, రసం కూడా చేశాను. ఎందుకంటే సాటర్డే కదండి, ఏం తినాలో తెలియక ఒక 2-3 వెరైటీస్ చేసుకుంటే తినాలనిపిస్తుంది అని చెప్పి ఇలా చేశాను. దాంతో పాటు నైట్ కూడా ఇదే సరిపోతుంది. ఇంకా శనగపప్పును అయితే ఒక 2 hours నానబెట్టుకున్నాను. ఇంకా వేగుతున్న ఆనియన్ పచ్చిమిర్చిలో ఈ శనగపప్పును వేసి వేపేసాను. ఇంకా దాంట్లోకి కొంచెం పసుపు, కారం, సాల్ట్ కూడా వేసి వేయించేసాను. ఇంకా వేయిస్తున్నప్పుడు శనగపప్పు అయితే గట్టిగా అవుతుంది. దాంట్లోకి కొంచెం టమాటో బాగా వేగుతుండగా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే వేగుతున్నప్పుడు గట్టిగా అయిపోయింది కదా శనగపప్పు ఉడుకు. ఇంకా శనగపప్పు ఉడుకుతుండగా ఒకవైపు చారు అయితే అయిపోయింది. సూపర్ స్మెల్ వస్తుంది రసం అయితే. ఇంకా రైస్ కూడా ఇంకో వైపు రెడీ అయిపోయింది. ఇంకా శనగపప్పు అయితే ఉడికిపోయింది. పైన మసాలా కూడా జల్లిసుకున్నాను. ఇంకో వైపు బీరకాయ కర్రీ కూడా సూపర్ గా అయిపోయింది. వీడియో అయితే 1 minute అప్లోడ్ చేయాలి కాబట్టి వీడియో అయితే తీసాను కానీ అప్లోడ్ చేయడం కుదరలే. ఇదైతే బెండకాయ వేసిన సాంబార్. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఒక్కొక్కటి. ఇంకా నైట్ కూడా ఇవే సరిపోయింది. నా వీడియోస్ అన్ని కంటిన్యూగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి నెక్స్ట్ వీడియో. డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి.